ఈరోజు మన ఇంట్లో శనగల ఫ్రై. మనం శనగలని ఉప్పేసి ఉడకబెట్టుకోవాలన్నమాట, మంచిగా ఉడికేదాకా. ఉడికిన తర్వాత అవి నీళ్ళు వంపేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, దాని తర్వాత మనం కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నూనె పోసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు కాగినాయి కదా, పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. ఇది పచ్చిగా ఉంటే కడుపు నొప్పి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి, ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. కలమాకు కూడా వేసుకున్నాక ఇప్పుడు శనగలు వేసుకోవాలి. పోసంతా మంచిగా నూనెలో ఉడికినాక శనగలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి, మనకు సరిపోయినంత. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. చాట్ మసాలా, కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచి ఇట్లా నూనెలో ఉడికినాక కలుపుకోవాలి. మంచి నూనెలో ఉడికించుకోవాలన్నమాట మనం. ఇప్పుడు మంచిగా నూనెలో ఉడికినాయండి శనగలు కూడా. కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మనం పోస్ట్లో అల్లిమిల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అల్లిమిల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ ఎండిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలి అనుకుంటే, మనకు తొందరగా ఉడకాలి అనుకుంటే మనం పొద్దున్న పెట్టుకుంటే ఉప్పేసి బాగుంటుంది. ఒకవేళ లేదు పొద్దున్నే చేసుకుంటామంటే రాత్రి ఉప్పేసి నానబెట్టుకున్నా కూడా మంచిగా మనకి ఈజీగా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు రుచి చూసే సమయం అన్నమాట. దీనిపైన మనం కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. బాగుందా? ఓకే అండి. మీకు కానీ ఈ శనగల ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.